ఛాంపియన్షిప్ లో రీటా ఘనత సాధించింది. దక్షిణాసియా ఛాంపియన్షిప్ ను కైవసం చేసుకుంది. 15 సంవత్సరాల వరల్డ్ ఛాంపియన్ కల నెరవేరిందని రీటా తెలిపింది. తన కొడుకు ప్రోత్సాహంతోనే ఈ స్థాయికి చేరుకున్నానని రీటా పేర్కొంది. మంత్రి వాకిటి శ్రీహరి తోడ్పాటును అందించారని అన్నారు. ఇదే తరహా గెలుపుతో కొనసాగుతున్నట్టు రీటాతో మా ప్రతినిధి హారిక ఫేస్ టు ఫేస్. ఏషియన్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ సాధించారు రీటా. ఇప్పుడు రీటాతో మనం ఉన్నాము, ఛాంపియన్తో. మేడం, కంగ్రాచులేషన్స్ ముందు. థ్యాంక్ యూ అండి. మీరు ఇక్కడి నుంచే ఉన్నారు అని చెప్తున్నారు. మీరు ఎప్పటి నుంచి వెళ్ళి ప్రాక్టీస్ చేశారు? అసలు మీ ఈ ఏషియన్ కప్పు కొట్టేదాకా, అంటే ఈ గోల్డ్ మెడల్ కొట్టేదాకా మీ ప్రయాణం ఎలా సాగింది? నా ప్రయాణం మా చెల్లి పిల్లలు ఉన్నారండి, బాబు ఉన్నాడు. నేను మా బాబుకి చెప్పానన్నమాట, నాన్న నేను ఇట్లా ఫస్ట్ సౌత్ ఏషియన్ పారా త్రోబాల్ ఛాంపియన్షిప్ ఇంటర్నేషనల్ లెవెల్లో జరుగుతుంది, దానికి నేను ప్రాక్టీస్ చేయాలి, నాకు ఇక్కడ గ్రౌండ్ అనేది లేదు, నేను ఎలా చేయాలి నాన్న అంటే, వాడు 9th క్లాస్, వాడి పేరు వ్యాలెన్. అంటే పెద్దమ్మ నువ్వేం బాధపడొద్దు, నేను స్కూల్లో నుండి వచ్చిన తర్వాత మనం ప్రాక్టీస్ చేద్దాం, మాది ఓన్ హౌస్ కాదు, సో ఆ ఇల్లు కూడా చిన్నదనమాట. సో వాడనేవాడు, నేను నిన్ను తీసుకెళ్తాను పెద్దమ్మ, మనము ప్రాక్టీస్ చేద్దాము, నువ్వు బాల్ అయితే కొనుక్కో అంటే, ఇంకా నేను బాల్ కొనేనికి నేను బయటికి వెళ్ళలేను అనేసి, మీషోలో తక్కువ వస్తుందనేసి నేను అక్కడ బాల్ కొనుక్కున్నాను. బాల్ కొనుక్కొని ఇంట్లోనే పెట్టుకొని జస్ట్ ఆడుకుంటున్నాను కూర్చున్న దగ్గర ఆడుతుంటే, వాడు వాళ్ళ ఫ్రెండ్స్ని కనుక్కొని ఇట్లా మా పెద్దమ్మ ఇంటర్నేషనల్ లెవెల్ వెళ్తుంది, ఆమెని నేను ప్రాక్టీస్ చేయించాలి అంటే, వాళ్ళు వాడికి మోటివేషన్ ఇచ్చి, గ్రౌండ్ ఉంది కదా నువ్వు గ్రౌండ్లో వెళ్ళి ప్రాక్టీస్ చేయొచ్చు అని. వాడు చదువు అంతా పక్కన పెట్టేసి స్కూల్లో నుండి రాగానే ఫ్రెష్ అప్ అయి, నడు పెద్దమ్మ గ్రౌండ్కి వెళ్దామని పార్కులో వెళ్ళి, వాడు 3 స్టెప్స్ ముందు ఉండి నాకు బాల్ నా లెవెల్లో వేయి, కొంచెం బ్యాక్కి వెళ్ళి నా లెవెల్లో వేయి, చెయ్యి నొప్పి వస్తే నీ చెయ్యి నొప్పి వచ్చినా పర్వాలేదు, నువ్వు ఇండియాకి గోల్డ్ మెడల్ కొట్టుకొని రావాలి, నువ్వు నా పెద్దమ్మవి అయితే నువ్వు నాకు గోల్డ్ మెడల్ కొట్టుకొని రావాలి, మా మచ్చబొల్లారం మేడ్చల్ మండలానికి నువ్వు ఒక మోడల్ అయి ఉండాలి, నువ్వు డిజేబుల్ కాదు పెద్దమ్మ, నువ్వు డిజేబుల్ కాదు, నువ్వు ఆడాలి అంటే నాకు కన్నీరు వచ్చేసింది ఆ రోజు ఆయన చెప్తే. సో పద మనం ఆడతాము అనేసి గ్రౌండ్కి వెళ్ళాను. అంటే తలుచుకుంటే మీకు ఇంకా, అంటే మీరు మొదటి నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ ఉండేది మీకు ఈ గేమ్ మీద ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు? అంటే మీ చెల్లి కొడుకు కాకుండా, అంటే చెల్లి కొడుకుని తలుచుకుని ఎంత బాధపడుతున్నారండి, నా వెల్ విషర్ ఉన్నారు, ఆయన కూడా వచ్చి ఆయన పనులన్నీ పక్కన పెట్టి కూడా నా వెల్ విషర్ వచ్చి, పదండి మనం గ్రౌండ్లో కూర్చొని ఆడదాము అని ఆయన కూడా నాకు గ్రౌండ్కి వచ్చి బాగా హెల్ప్ చేసి, నువ్వు చేయగలుగుతావు రీటా, నువ్వు చేయగలుగుతావు, నువ్వు మెడల్ సాధించుకొస్తావు, అది నేను నీలో ఆ స్పిరిట్ చూస్తున్నాను, నువ్వు పట్టుకొస్తావు అని నా వెల్ విషర్ నాకు చెప్పారు. నా కొడుకు నా వెల్ విషర్ చాలా మోటివేట్ చేశారు నన్ను. మీకు చిన్నప్పటి నుంచి వెళ్ళి ఈ గేమ్స్ మీద ఇంట్రెస్ట్ ఉండేదా? నాకు చిన్నప్పటి నుండి అందరు పరిగెత్తుతుంటే నేను ఎందుకు పరిగెత్తలేను, అందరు సైకిల్ దొక్కుతుంటే నేనెందుకు తొక్కలేను, అందరూ అన్ని గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తుంటే నేనెందుకు పార్టిసిపేట్ చేయలేను అని ఒక దగ్గర కూర్చొని కుమిలిపోయేదాన్ని. కుమిలిపోతూ ఒకరోజు ధీరావత్ మహేష్ అని ఆయన నాకు ఇలాగే, ఆయన హ్యాండిక్యాప్, ఆయనకి సగం చెయ్యి ఉండదన్నమాట, యాక్సిడెంట్లో పోయింది ఆయనకి. ఆయన నాకు హాస్పిటల్లో కలిసి, మేడం నేను డిజేబులే మీరు డిజేబులే, గేమ్స్లో పాల్గొంటారా అంటే, నేను ఎలా ఆడగలుగుతాను, మీకంటే 2 కాళ్ళు ఉన్నాయి, ఒక హ్యాండ్ ఉంది, నాకు ఒక కాలు లేదు అంటే, ఏం లేదు మేడం మీరు రండి అని మహేష్ అనేటైనా నాకు బాగా మోటివేషన్ ఇచ్చేసి వరంగల్ గ్రౌండ్స్కి పిలిచారు నన్ను. కమిషనర్ ఆఫీస్ బ్యాక్ సైడ్ ఉంది హన్మకొండలో, మీరు రండి మేడం అనేసి అక్కడ ఇన్వైట్ చేసి జావెలింగ్ త్రో, రన్నింగ్ రేస్, ఇక్కడంతా మన లాంటి దివ్యాంగులే ఉన్నారు, ఎవరికి సిగ్గుపడొద్దు, వాళ్ళకంటే ఎక్కువ చెయ్యొచ్చు, నువ్వు రా మేడం అనేసి నన్ను తీసుకెళ్ళి అన్నిట్లో ఇన్వాల్వ్ చేశాడు. ఈరోజు నేను గోల్డ్ మెడల్కి ఇంటర్నేషనల్ లెవెల్కి మోటివేట్ అయ్యి వెళ్ళాను అంటే మహేష్ గారు వల్లనే. ఆయన్నే నువ్వు చేయగలుగుతావు అన్నారు.
దాని తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్ వెళ్ళాలి అంటే నేను అన్నిటికీ నేను బేర్ చేయాలి. సో నేను ఏం చేశాను, లైక్ నా వల్ల అవ్వదు, ఇంత అమౌంట్ పెట్టుకోవాలి, నేను అవుట్సోర్స్ ఎంప్లాయీని, నాకు అంత శాలరీ కూడా ఉండదు. మీకు తెలిసి ఉంటుంది అవుట్సోర్స్ ఎంప్లాయీకి ఎంత ఉంటుంది శాలరీ అని. దాని తర్వాత లైక్ నా వెల్ విషర్ నాకు సపోర్ట్ చేశాడనమాట. నువ్వు ఎక్కడికి వెళ్తావో నేనున్నాను, నేను తీసుకెళ్ళనీకి, నువ్వు నడవాల్సిన అవసరం లేదు. ప్రతి ప్లేస్లో ప్రతి దగ్గర ఆయన నాతో పాటు ఉండి నాకు ప్రతి ఒక్కటి హెల్ప్ చేసి నన్ను మన స్పోర్ట్స్ మినిస్టర్ దగ్గర శ్రీహరి గారి దగ్గర తీసుకెళ్లారు. శ్రీహరి గారి దగ్గర తీసుకెళ్తే సార్ అస్సలు ఆలోచన చేయకుండా నేను ప్రాక్టీస్ కానీ అమ్మ రీటమ్మ నీ ప్రాక్టీస్ కానీ, నువ్వు నాకు ఏది వద్దు, నువ్వు నాకు గోల్డ్ మెడల్ కొట్టుకొని రావాలి, నీ ఫ్లైట్ టికెట్ కానీ అన్నీ నేను చూసుకుంటా, నువ్వు వెళ్ళిపో అక్కడికి, ప్రాక్టీస్ అనేది వదలొద్దు, యూ ప్రాక్టీస్ వెల్ అండ్ ఐ నీడ్ గోల్డ్ మెడల్ ఫ్రమ్ యూ, మన దేశానికి నువ్వు గోల్డ్ మెడల్ పట్టుకొని రావాలి అన్నారు. సరే సార్ అనేసి వెళ్ళిపోయాను. ఇంకా మాకు చెన్నైలో 5 days ట్రైనింగ్ ఇచ్చారు. చెన్నై నుండి మేము ఫ్లైట్ తీసుకొని శ్రీలంకకి వెళ్ళాము. శ్రీలంకలో మాకు కాంపిటీషన్ చాలా టఫ్గా జరిగింది. ఎన్ని టీముల మధ్య, అంటే ఎన్ని టీములు ఉండే, ఎన్ని టీముల మధ్య మీరెంతమంది టీం ఉండే? మేము గర్ల్స్ టోటలీ 12 members అండి. అంటే లైక్ 1 setలో 7 members కూర్చోవాలి. ప్రతి ఒక్క అమ్మాయికి ఛాన్స్ అనేది మా ప్రెసిడెంట్ గారు, మా క్యాప్టెన్ డాక్టర్ ఆల్బర్ట్ ప్రేమ్ కుమార్ గారు, ప్రతి ఒక్క డిజేబుల్ అమ్మాయి అక్కడ వచ్చింది శ్రీలంకకి ఇంటర్నేషనల్కి వచ్చిందని ప్రతి ఒక్క అమ్మాయికి ఛాన్స్ అనేది ఇచ్చారు. ప్రతి ఒక్క అమ్మాయి పాల్గొనింది ఆ గేమ్లో. మేము శ్రీలంకని ఓడించాము. అంటే 3 sets ఆఫ్ మ్యాచ్ ఉంటుంది. సో 2 sets ఆఫ్ మ్యాచ్లోనే మేము శ్రీలంకని ఓడించాం అండ్ గోల్డ్ మెడల్ అనేది మేము సాధించేసాం అమ్మాయిలం. ఇప్పుడు రీటా ఛాంపియన్ రీటాగా మారడానికి ఎంత సమయం పట్టింది? అంటే ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేశారు, ఎన్ని సంవత్సరాలు ప్రాక్టీస్ చేశారు? టోటల్గా నేను గేమ్లో వచ్చింది 15 years బ్యాక్ అండి. అండ్ ఈ త్రోబాల్లో మాకు 3 months ఆఫ్ టైం మా కోచ్, మా క్యాప్టెన్స్ బాగా మాకు ట్రైనింగ్ ఇచ్చి మోటివేట్ చేసి మమ్మల్ని సెలెక్టెడ్ పీపుల్ని శ్రీలంకకి తీసుకెళ్లారు ఇంటర్నేషనల్ కాంపిటీషన్కి. అండ్ నేను శ్రీహరి గారికి, స్పోర్ట్స్ మినిస్టర్ శ్రీహరి గారికి రుణపడి ఉన్నాను. బికాస్ ఆయన వల్ల నేను శ్రీలంకకి వెళ్ళాను. ఆయన బ్లెస్సింగ్స్ తోటి నేను మెడల్ సాధించాను మన దేశానికి. అండ్ ప్రభుత్వం నుంచి, అంటే మీరు వెళ్ళక ముందు, అంటే ఇప్పుడు మీరు ఛాంపియన్ అవ్వకముందు, ఛాంపియన్ అయిన తర్వాత ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం ఉంది? ముఖ్యంగా వాకిడి శ్రీహరి గారు, ఇంకా మిగతా మంత్రులు కావచ్చు. నేను లైక్ నా స్టేట్ లెవెల్లో ఆడానండి. ఏ మంత్రి గారి దగ్గరికి వెళ్ళలేదు. నేషనల్ లెవెల్కి కూడా వెళ్ళాను, ఏ మంత్రి గారి దగ్గరికి వెళ్ళలేదు. ఇంటర్నేషనల్ లెవెల్ అనేసరికి ఖర్చు ఎక్కువ అవుతుంది, అంత నేను పెట్టుకోలేను అనేసి మా వెల్ విషర్ స్పోర్ట్స్ మినిస్టర్ని మనం కలుద్దాము అనేసి తీసుకెళ్తే నేను అక్కడ అసలు సార్ ఆలోచన చేయకుండా నన్ను అసలు చైర్ నుండి కూడా లెగనివ్వకుండా అన్నీ నాకు చేసి, నువ్వు మళ్ళీ ఆఫీస్కి స్టెప్ పెట్టొద్దు, నీకు అమౌంట్ అనేది పే చేసేస్తాము, నువ్వు ఇంట్లో కూర్చొని ప్రాక్టీస్ చేసుకో అనేసి అన్నారు. నా ఫస్ట్ ఏముండేనంటే, నేను ఈరోజు శ్రీలంక నుండి హైదరాబాద్కి వచ్చానండి, సికింద్రాబాద్కి. ట్రైన్ దిగి డైరెక్ట్గా శ్రీహరి గారి దగ్గరికి వెళ్ళాను, స్పోర్ట్స్ మినిస్టర్ గారి దగ్గరికి. డైరెక్ట్ వెళ్ళి శ్రీహరి సార్ దగ్గర బ్లెస్సింగ్ తీసుకొని ఇక్కడ ప్రెస్ మీట్కి వచ్చాను. ఇంకా ఇంటికి కూడా వెళ్ళలేదు నేను. అవునా? మీకు చిన్నప్పటి నుంచి వెళ్ళి మీరు కూడా ఎన్నో ఎదుర్కొని ఉంటారు కదా, దాని గురించి ఒకటి. నేను చాలా ఎదుర్కొన్నానండి. వెళ్తుంటే కూడా నన్ను ఆ అమ్మాయి చూడు ఎలా వెళ్తుంది, నేను మంచిగా రెడీ అయినా కానీ కూడా ఆ అమ్మాయి ఎలా ఉంది, ఇలా రెడ్ డ్రెస్ అప్ అయ్యింది అంటే నేను కొంచెం బాధపడేదాన్ని. తర్వాత మెల్లిగా నేను ఒక మనిషినే, అది ఒకటి లేదు నాకు. నేను ఎందుకు నా ఇష్టాలని నేను ఎందుకు ఇది చేసుకోవాలి? ఐఎమ్ ఆల్సో వన్ ఇన్ దెమ్. పక్కన పెట్టు రీటా, నువ్వు సాధించు, నువ్వు వెళ్ళిపో ముందు. ఎవ్వరు ఏమనుకున్నా కూర్చొని లేచిన తర్వాత మనం డస్ట్ దుమ్ము దులుపుకొని లేస్తాము. వాళ్ళు చెప్పిన మాటలు దుమ్ము దులుపుకొని ముందుకు నడు అనేసి ముందుకు నడిచాను. అండ్ ఐ బాట్ గోల్ టు మై కంట్రీ.
షూర్, ఖచ్చితంగా ఆయన కూడా గేమ్స్ని ఉత్సాహపరిచే విధంగా, ప్రోత్సహించే విధంగా ఇప్పుడు మెస్సీని పిలవడం కావచ్చు, ఇంకా చాలా గేమ్స్ని మైండ్లో పెట్టుకున్నారు కాబట్టి ఖచ్చితంగా మిమ్మల్ని కూడా పిలవాలని చెప్పేసి మేము కూడా ఆశిస్తున్నాం. సో ఇది ముఖ్యంగా ఛాంపియన్ రీటా ఇప్పుడు మన మధ్యలోకి వచ్చారు. ఇప్పటి వరకు మొన్నటి వరకు ఇటు దేశాన్ని రిప్రజెంట్ చేస్తూ శ్రీలంకలో ఆడి కష్టపడి 3 టీంలను ఓడగొట్టి అంటే 2 శ్రీలంక టీంని రెండే 2 గేమ్స్లో ఓడగొట్టి మరీ గోల్డ్ మెడల్ సాధించుకొని వచ్చారు. నెక్స్ట్ అంటే వాకెటి శ్రీహరి మంత్రి, ఆయన హెల్ప్ వల్లనే నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను. ఆయన నాకు నేషనల్ ఛాంపియన్ అవ్వడానికి ఆయన కృషి కొంచెం ఉంది అని చెప్పేసి ఆయన రీటా చెప్తున్నారు. ఇంకా ముందు నేను వెళ్ళాలనుకుంటున్నాను, ఫ్యూచర్లో ఇంకా నేను గోల్డ్ మెడల్ సాధిస్తాను. అలాగే ఇంకా అంగవైకల్యంతో ఉన్న ఎవ్వరు వచ్చినా వాళ్ళని ఆదరించడానికి, వాళ్ళకు ఒక దారి చూపించడానికి ఆవిడకు ఒక దారి తెలిసింది. ఆ దారి ఇంకా కొంతమందికి చూపించడానికి ఆవిడ రెడీగా ఉన్నారని ఈ మన మీడియా ముఖంగా ఆవిడ చెప్తున్నారు. ఈవెన్ సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలిసే అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఆయనని కలిసి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకుంటాను అని చెప్పేసి అంటున్నారు. సో చూద్దాం మరి సీఎం రేవంత్ రెడ్డి మా ఛానల్ కానీ చూస్తే ఖచ్చితంగా ఛాంపియన్ రీటాని కలిసే ప్రయత్నం చేస్తారు, అలాగే ఈవిడని పిలిపించుకొని మాట్లాడతారు అని చెప్పేసి అయితే కోరుకుందాం. కెమెరామెన్ భానుతో హారిక, హైదరాబాద్. పారా